నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. పేదల పెన్షన్ 4000. వైసీపీ నేతల వీరంగం. నేరం ఒప్పుకున్న నిందితులు. టీడీపీకి అరుదైన గుర్తింపు. అతడు ఆమెలా మారితే బీఆర్ఎస్ కుప్పకూరడం ఖాయం. రష్యాకు ఎదురు దెబ్బ. బోని కొట్టిన బెంగళూరు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే లబ్ధిదారుడి ఇంటికి 4000 పింఛను అందజేస్తామని అన్నారు. ఇక కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలే టీడీపీకి బలమని తెలియజేశారు. కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. కుప్పంలో వైసీపీ నేతలు హింస దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తాను అని చంద్రబాబు చెప్పారు. ఇక కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేతలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తామని అన్నారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలి అని రౌడీలను హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాను అని ఆయన హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీతే ఘన విజయమని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తాను అని హామీ ఇచ్చారు. కుప్పంలో పర్యటించిన ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వైసీపీ నేతలు వచ్చారు అని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారు అని చెప్పారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. దేశంలో ఆడబిడ్డల గురించి ఆలోచించిన ఘనత టీడీపీకే దక్కింది అని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించిన ఘనత టీడీపీకే దక్కింది అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చామని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 లాక్కోవడం తమ అభిమతం కాదు అన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సలహాదారు పదవికి సజ్జల అనర్హుడు అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుళ్లాగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సలహాదారుల్లా కాకుండా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. ప్రతిపక్షాలపై సజ్జల విషం చిమ్ముతున్నారు అని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి విపక్షాలపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరగాలి అంటే వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలి అని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. సార్వత్రిక ఎన్నికల సమరానికి ఆయన సిద్దమవుతున్నారు. పిఠాపురం నుంచే సమర శంఖాన్ని పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని పవన్ ప్రకటించారు. ఎన్నికల పర్యటనకు షెడ్యూల్ రూపొందించాలని జనసేన నేతలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 3 విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. ఇక పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన అమ్మవారిని పవన్ దర్శించుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలోని పర్యటిస్తారు. పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్ తెలియజేశారు. ఇక పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలి అని పవన్ నిర్ణయించారు. ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలోని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పోలీస్ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. తాడేపల్లిలో ఫైన్ వుడ్ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని లోకేష్ తెలియజేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని లోకేష్ విచారం వ్యక్తం చేశారు.
ప్రజలు తమ ఓట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు. ఎందుకంటే జగన్ను మించిన దొంగ లేరు అని చెప్పారు. సొంత బాబాయిని చంపి నింద తమపై వేశారు అని వాపోయారు. 5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది అన్నారు. టీడీపీ హయాంలో మంగళగిరి ఆటోనగర్లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చామని చెప్పారు. ఇక ఆటోనగర్లో సుమారు 2000 మంది ఉపాధి పొందుతున్నారు అని లోకేష్ వివరించారు. అధికారంలోకి వచ్చాక మరింత అభివృద్ధి సాధిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ చెప్పారు. టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నర్సాపురం ఎంపీ రఘురామరాజును అసెంబ్లీ బరిలోకి నిలిపే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలి అని భావిస్తోంది. ఇక వాస్తవానికి ఆయనకు నర్సాపురం లోక్సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుంది అని టీడీపీ వర్గాలు అంచనా వేశాయి. నర్సాపురంలో రఘురామరాజుకు సీటు దక్కకపోవడంతో ఆయనపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై టీడీపీ నేతలు సమాలోచనలు జరిపారు. ఇక దీనిపై కొందరు నేతలు ప్రతిపాదన చేయగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. ఇక తమ ప్రాంత సామాజిక సమీకరణాల రీత్యా ఈ యోచన సరికాదు అని ఉత్తరాంధ్ర నేతలు తేల్చి చెప్పారు. చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయన్ను నిలపాలి అన్న ప్రతిపాదన వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపురం నుంచి పోటీ చేస్తానా లేక మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది అన్నారు. జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వను అని రఘురామరాజు హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నేతల హైడ్రామాలకు తెరలేపారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న ప్రజల్ని వైసీపీ నేతలు బలవంతంగా తీసుకువచ్చి వైసీపీ కండువాలు కప్పుతున్నారు. అంతటితో ఆగకుండా వైసీపీలో చేరారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు అని పలువురు మండిపడుతున్నారు. తమ ప్రమేయం లేకుండా కండువాలు కప్పడంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక 10 రోజుల ముందే టీడీపీలో చేరామని ప్రజలు చెప్తున్నా పట్టించుకోకుండా కండువాలు కప్పుతున్నారని వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి వివరించడంతో ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా వైసీపీ కండువాలు కప్పడం దారుణమని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలోకి వస్తే ఆహ్వానించాలని హితవు పలికారు. వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపడం ఏంటి అని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీ వ్యూహం మార్చింది. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ముందుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలి ఇవ్వని టీడీపీ భావించింది. ఒంగోలు పార్లమెంట్లో శ్రీనివాసులరెడ్డికి మంచి పేరు ఉండడంతో ఆయనే పోటీ చేయాలి అని చంద్రబాబు సూచించారు. దీంతో శ్రీనివాసులరెడ్డి పేరును టీడీపీ కన్ఫర్మ్ చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ తరపున ఒంగోలు లోక్సభ స్థానానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకత్వం మరికొన్ని స్థానాలపై ఫోకస్ పెట్టింది. విజయనగరం, కడప, అనంతపురం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కుస్తీ పడుతోంది. కడపకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా తాజాగా జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. ఇక అనంతపురం లోక్సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం ఎంపీ స్థానానికి కొందరు నేతలు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేరు ప్రతిపాదించగా మరికొందరు నేతలు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ముందుకు తెచ్చారు. ఇక హెచ్ఎర్ల నేత కలిశెట్టి అప్పలనాయుడు పేరు కూడా వినిపిస్తోంది. ఇక వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. బ్రహ్మోత్సవాల్లో హంగామా చేశారు. అడ్డుకున్న టీడీపీ నేతలపై దాడి చేసి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. చిలమత్తూరు మండలంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో వారు వీరంగం సృష్టించారు. తామే ముందుగా దేవుణ్ణి దర్శించుకోవాలని పట్టుబట్టారు. అందుకోసం ఆలయానికి వచ్చిన భక్తులపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అడ్డుకున్న టీడీపీ నేతలపై కక్షగట్టి దాడి చేశారు. ఇక ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది. హిందూపురం లోక్సభ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి పూజ చేస్తున్న సమయంలో వైసీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు వివాదానికి తెరలేపారు. అధికారంలో ఉంది వైసీపీనేనని తామే ముందు వరుసలో ఉంటాము అంటూ వైసీపీ వర్గీయులు ఆందోళన చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రథోత్సవం కార్యక్రమానికి వచ్చిన భక్తులంతా వైసీపీ తీరును ఎండగట్టారు. దైవ కార్యక్రమానికి వచ్చి రాజకీయం చేయడమేంటి అని నిలదీశారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు.
కాంగ్రెస్ కు పట్టం కట్టారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే బీఆర్ఎస్ కుప్పకూలుతోంది అని వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పునాదులపై బీఆర్ఎస్ పార్టీని నిర్మించారని విమర్శించారు. నిర్వీర్యమైన ఆర్టీసీకి కాంగ్రెస్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం లభించింది అన్నారు. త్వరలోని 200 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి అని పొన్నం కోరారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం బీజేపీ బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని పొన్నం ఆరోపించారు. తెలంగాణ ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలకు వచ్చే జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో మంతని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామని అన్నారు. ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామని అన్నారు. పేరు టైప్ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుంది అన్నారు. తన తండ్రి శ్రీపాదరావు మరణానంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని శ్రీధర్ బాబు చెప్పారు. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ లో సేవలందించాలంటే చాలా సహనం ఉండాలి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తనకు గన్మ్యాన్ ను తొలగించినా, భయపెట్టే ప్రయత్నం చేసినా వెనుకడుగు వేయలేదు అన్నారు. హంగు ఆర్భాటాలకు పోకుండా సాధారణ వ్యక్తిగానే పనిచేశాను అన్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందడం లేదు అని ఆందోళన చెందారు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది అని దుయ్యబట్టారు. ఇక 3 నెలల కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది అని హరీష్ రావు ధ్వజమెత్తారు. సాగునీరు అందక రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆరోపించారు. ఇక పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని రైతులు చెబుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సాగునీరు అందక తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అన్నారు. హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇక రైతు సమస్యలు ముఖ్యమంత్రికి పట్టడం లేదు అన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేకపోవడం అన్యాయమని అన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రజాకారులను తలపించేలా బ్యాంకర్లు ప్రవర్తిస్తున్నారు అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతు రుణమాఫీ ఎప్పుడు అమలవుతుంది అని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ఆరోపించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పర్యటించారు. కొత్త మాధవరంలోని చేనేత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు. భూ సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారిపై అభాండాలు వేయడం హేయమైన చర్యగా సంజీవ్ కుమార్ అభివర్ణించారు. సుబ్బారావుకు భూమి లేకుంటే పీఎం కిసాన్ ఎందుకొస్తుంది అని ఆయన ప్రశ్నించారు. మాధవరంలో ఒకే కుటుంబంలోని 3 వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంపై ఎంపీ సంజీవ్ విచారం వ్యక్తం చేశారు. భూమి రికార్డులను రెవెన్యూ అధికారులు వేరే వాళ్ల పేరు మీదకు మార్చడంతోనే చేనేత కార్మికుడు సుబ్బారావు రైలు కింద పడి తనువు చాలించారని ఎంపీ పేర్కొన్నారు. ఇక అది చూడలేక ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు అని ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఇక సుబ్బారావు పెద్ద కుమార్తెను సంజీవ్ పరామర్శించారు. 3 చనిపోవడానికి కారణమైన వారిని శిక్షించాలి అని డిమాండ్ చేశారు. డబ్బుకు ఆశపడి సుబ్బారావుకు చెందిన భూమిని కట్టా శ్రావణి పేరు మీదకి మార్చారు అని ఎంపీ తెలియజేశారు. ఆయన 8 ఏళ్ల పాటు ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు అన్నారు. అతడి పేరు మీద భూమి లేదని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నారు. భూమి లేకుంటే పీఎం కిసాన్ పెట్టుబడి సహాయం ఎందుకొస్తుంది అని ఎంపీ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు భయపడి అధికారులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు అని సంజీవ్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లాలో విభిన్నమైన ఆచారం నెలకొంది. హోలీ రోజున ఈ ఆచారాన్ని చాలా మంది యువకులు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆదోని మండలం సంతెకుడ్లూరు పురుషులు హోలీ రోజున మహిళా వస్త్రధారణను వేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక మగవారు చీర కట్టుకుని దేవుడికి మొక్కులు చెల్లిస్తే శుభం జరుగుతుంది అని గ్రామస్తుల నమ్మకం. ఏటా హోలీ రోజున ఆ ఊళ్ళోని రతి మన్మధుల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం అక్కడ ప్రత్యేకతను నిదర్శనం.
ఇక తమ గ్రామంలో పంటలు సుభిక్షంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సంతెకుడ్లూరు గ్రామస్తులు విచిత్ర వేషధారణకు తెరలేపారు. హోలీ రోజున పురుషులు మహిళా వేషధారణలోకి మారిపోవడంతో ఆ ప్రాంతంలో అనాదిగా వస్తున్న ఆచారం చీరలు కట్టుకుని ఆభరణాలు పూలతో సింగారించుకుని రతి మన్మధులకు పూజలు చేస్తారు. తమ కోరికలు నెరవేరేందుకు ఇలా ప్రత్యేక పూజలు చేసినట్లు పలువురు యువకులు చెప్పారు. తరతరాల నుంచి తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు. ఇక వేరే రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా హోలీ రోజున అక్కడికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబాన్ని టీడీపీ బృందం పరామర్శించింది. భూమి కోసం కడప జిల్లా కొత్త మాధవరంలో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని రవీంద్ర ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో తారుమారు చేయడం అమానుషమని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలహీన వర్గాలపై కుట్ర చేస్తుంది అని రవీంద్ర ఆరోపించారు. సామాన్యుల ఆస్తులకు భద్రత లేదు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై అధికారులెవరూ స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ భూమిని ఆయన తన పెద్ద కూతురుకు అప్పగిస్తామని రవీంద్ర హామీ ఇచ్చారు. చేనేత వృత్తుల వారికి భరోసా ఇస్తామని నమ్మించి వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందకుండా చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 55 ఏళ్లు నిండిన ప్రతి బీసీ సోదరుడికి ప్రతి నెల 4,000 పింఛను అందజేస్తాం అని రవీంద్ర హామీ ఇచ్చారు. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫోన్లో మాట్లాడారు. పార్టీ ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ తరపున ఎక్స్ గ్రేషియా కింద 10 లక్షలు అందజేశారు. ఇప్పటికే నిత్య స్థిరపడడానికి పెళ్లి చేసే వరకు తాను బాధ్యతలు తీసుకుంటాను అని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ కీలక ప్రశ్నలు సంధించారు. కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదు అని పట్టాభిరామ్ నిలదీశారు. బస్సును పోలీసులు తనిఖీ చేసి ఆ కంపెనీ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు అని నిలదీశారు. ఇక అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసన్నారు. అందుకే హార్డ్ డిస్క్లు రికార్డులన్నీ బస్సులో ఉంచారని చెప్పారు. పోలీసులు వాటిని సీబీఐకి అప్పగించాల్సింది పోయి కంపెనీ వాళ్ళకి ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయడంలో ఆంతర్యం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థకు అడ్డు తగలాలని పోలీసులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. బస్సులో దొరికిన డాక్యుమెంట్లను తిరిగి కంపెనీకి ఎందుకు ఇచ్చినట్లు అని ఆయన నిలదీశారు. ఇటీవల విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ నిల్వలు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా సీబీఐ అధికారులు నిర్ధారించారని పట్టాభి తెలిపారు. అదే సంస్థకు చెందిన బస్సు 3 రోజులుగా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త మూలపేట సెజ్ కాలనీలో ఉండడం కలకలం రేపిన మాట నిజం కాదా అని పట్టాభి ప్రశ్నించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు వచ్చి తనిఖీలు చేశారని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశాన్ని ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై పోలీసులు ఇవాళ కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్దమవుతున్నారు. నిందితులుగా ఉన్న 2 అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గురిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు ఒప్పుకున్నట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని FSL కు పంపించారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ పేర్లను నిందితులు వెల్లడించారు అని పోలీసులు తెలియజేశారు. వారిని కూడా విచారించాల్సి ఉన్నందున వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇక వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని మార్చాలని వైసీపీలోని అసమ్మతి నేతలు పట్టుబడ్డారు. ఇక నియోజకవర్గంలో 6 మండలాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశమై నేదురుమల్లికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. సీఎం జగన్ వెంటనే స్పందించి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలి అని వైసీపీ నేత మెట్టుకూరు ధనుంజయ రెడ్డి డిమాండ్ చేశారు. అభ్యర్థిని మార్చకపోతే తానే రెబల్ గా పోటీ చేస్తాను అని ధనుంజయ రెడ్డి హెచ్చరించారు. ఇక వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు అని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పై అభిమానంతో రామ్ కుమార్ రెడ్డి వైసీపీలోకి రాలేదు అన్నారు. తన ఉనికిని చాటుకోవడానికి నియోజకవర్గానికి ఆయన వచ్చారని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో రామ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. సొంత పార్టీ నేతలను కించపరచడం సరైన పద్ధతి కాదు అని హెచ్చరించారు. వెంటనే వైసీపీ అధిష్టానం కలగజేసుకుని అభ్యర్థిని మార్చాలి అని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ కుమార్తె కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తోంది. కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. కోర్టులో కవితకు బెయిల్ మంజూరు చేయకపోతే వెంటనే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈడీ కార్యాలయంలో కవితను ఆమె భర్తతో పాటు లాయర్ మోహిత్ సమావేశమయ్యారు. బెయిల్ పిటిషన్ కు సంబంధించి కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్ కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్ నకు అనుకూలంగా మార్చారు అనే ఆరోపణలు ఈడీ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారు అని ఈడీ ఛార్జ్షీట్ లో పేర్కొంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ విచారణ 9వ రోజు దాటింది. మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సొమ్మును కవిత తన మేనల్లుడు మేకా శరణ్ ద్వారా బదిలీ చేశారు అని ఈడీ ఆరోపిస్తుంది. 100 కోట్ల లావాదేవీలో శరణ్ దే కీలక పాత్ర పోషించారు అని ఈడీ భావిస్తోంది. దీంతో అధికారులు శరణ్ పై ఫోకస్ పెట్టారు. అలాగే నిజామాబాద్ లో ఉన్న కవిత ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీకి అరుదైన గుర్తింపు లభించింది. ఎన్డీఏలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ గుర్తింపు పొందింది. కూటమిలో బీజేపీ తర్వాత అతి కీలక స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తయింది. దీంతో మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 445 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమవుతోంది. 5 జాబితాల్లో 403 స్థానాలకు ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏతో పొత్తులో భాగంగా టీడీపీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా టీడీపీ నిలిచింది. ఆ తర్వాత జేడీయూ 16 స్థానాల్లో పోటీకి దిగి 3వ స్థానంలో నిలిచింది. శివసేన షిండే వర్గం 13, పీఎంకే 10, ఎన్సీపీ అజిత్ పవార్ 5 లోక్సభ స్థానాల్లో పోటీకి దిగుతోంది. అనంతపురంలో భారీగా డిఫెన్స్ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా డిఫెన్స్ లిక్కర్ ను విక్రయిస్తున్న ఓ రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల మండలం తుంపెర గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి బీఎస్ఎఫ్ జవానుగా రిటైర్డ్ అయ్యారు. నార్పలలో బట్టల దుకాణం నిర్వహిస్తూ శిల్ప లేపాక్షి నగర్ లో నివాసం ఉంటున్నారు. సహచర రిటైర్డ్ జవాన్ల ద్వారా బెంగళూరు ఆర్మీ క్యాంటీన్లోని మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాటిని అనంతపురంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డిఫెన్స్ లిక్కర్ పై పక్కా సమాచారం అందుకున్న సెబ్ అధికారులు తనిఖీలు జరిపారు. అతని నుంచి 303 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5,50,000 ఉంటుందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ అంచనా వేశారు. ఇక ఇలా అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచింది. తాజాగా శ్రీనివాస్ యాదవ్ ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ పద్మారావు గౌడ్, కరీంనగర్ వినోద్ కుమార్ పోటీ చేస్తారు. పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామ నాగేశ్వరరావు పేర్లను ఖరారు చేశారు. మహబూబాబాద్ మాలోతు కవిత, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్ పేరును ప్రతిపాదించారు. వరంగల్ డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ అనిల్ కుమార్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారు. మెదక్ వెంకట్రామరెడ్డి, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు. మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ ఆత్రం సక్కు పేర్లను
ఖరారు చేశారు. భువనగిరి, క్యామ మల్లేష్, నల్గొండ, కంచర్ల కృష్ణారెడ్డి, హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్లను కేసీఆర్ ఖరారు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ అర్ధశతకంతో చెలరేగగా డీకే లామ్రోడ్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఐపీఎల్ 17 సీజన్ లో బెంగళూరు ఖాతా తెరిచింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ చెలరేగే ఆడారు. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడిన దినేష్ కార్తిక్, మహిపాల్, లామ్రోడ్ దూకుడిగా ఆడారు. 4 బంతులు మిగిలుండగానే బెంగళూరును విజయ తీరాలకు చేర్చారు. ఇక పంజాబ్ బౌలర్లలో కగిసో రాబ్డా 2, హర్ప్రీత్ బ్రార్ 2, హర్షల్ పటేల్, శామ్ కరణ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 177 పరుగుల లక్ష్య ఛేదనలో డూప్లెసిస్, క్యామరూన్ గ్రీన్, మాక్స్వెల్ తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. ఇక కానీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 2 సార్లు జీవదానం లభించిన తర్వాత మరింత చెలరేగాడు. అతడు 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ హర్షల్ పటేల్ వేసిన 16 ఓవర్లో 2 ఫోర్లు బాదాడు. ఇక అదే ఓవర్లో చివరి బంతికి హర్ప్రీత్ బ్రార్ కు చిక్కాడు. ఇక శామ్ కరణ్ వేసిన తర్వాతి ఓవర్లోనే అనుజ్ రావత్ అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు శిబిరంలో ఆందోళన మొదలైంది. చివరి 2 ఓవర్లో 23 పరుగులు అవసరం కాగా అర్షదీప్ వేసిన 18 ఓవర్లో మహిపాల్, లామ్రోడ్ వరుసగా 6, 4 బాదాడు.